Hi viewers, this is SS Icon IQ Tutorials. My name is Suresh, MSc Organic Chemistry. Okay, today's topic is fundamental particles. Okay, any one atom. What is atom? The smallest particle of an element is called atom, and also known as individual particles. Individual particles also is known as atom. Okay, someone atom is contained. This is for example atom and okay, this is for example one atom, example of one atom, and it is indivisible particle. Indivisible particle is known as atom. Okay, fundamental particles. Fundamental particles also there are three types. One is electron, and the second one is proton, and third one is neutron. Okay, fundamental particles is there are three types of particles. One is electron, proton, and neutron. Okay, there are three types of particles. Properties చూసుకుంటే properties electron, proton, neutron. ఓకే, ఏదైనా మనం ఒక ఆటం చూసుకుంటే ఆటమ్ లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రాన్, ఇంకొకటి ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, వీటిలో మనకి ప్రాపర్టీస్ చూసుకుంటే ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీస్ ఎలా అంటే ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే చార్జ్. ఫస్ట్ ప్రాపర్టీస్ చార్జ్. ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ మనకి -VE. ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ -VE. అదే ప్రోటాన్ యొక్క చార్జ్ +VE. మరి న్యూట్రాన్ కి నో చార్జ్. ఎలక్ట్రాన్ కి -VE, ప్రోటాన్ కి +VE, న్యూట్రాన్ కి నో చార్జ్. No charge. And next one mass. Electron యొక్క మాస్ చూసుకుంటే 9.11 into 10 to the power of -28 grams. 9.11 into 10 to the power of -28 grams లో మనకి ఇది ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది? 9.11 into 10 to the power of -28 grams. దీన్ని మనం ఇంకొక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంకా వేరే దేంట్లో మెజర్ చేయొచ్చా అంటే 0.0000548 AMU లో మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఎంత? 0.0000548 AMU. ఓకే, 0.0000548 AMU. ఓకే, వాట్ ఈస్ ద AMU? AMU లో ఎలా మెజర్ చేస్తాం అంటే ఇక్కడ AMU ఏంటి? ఓకే, AMU మీన్స్ ఇక్కడ రాస్తున్నాం అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్. ఇక్కడ AMU అబ్రివియేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే అటామిక్ మాస్ యూనిట్. ఎంతలో కొలుస్తారు? 0.0000548 అటామిక్ మాస్ యూనిట్. అండ్ నెక్స్ట్ వన్ ప్రోటాన్ యొక్క మాస్ ఎలా ఉంటుంది అంటే 1.672 into 10 to the power of -24 grams లో మనం ప్రోటాన్ యొక్క చార్జ్ ఇది మాస్ ని మెజర్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకా మనం దేనిలో కోసం AMU లో AMU మీన్స్
అటామిక్ మాస్ యూనిట్ లో కొలుస్తామని చెప్పుకున్నాం కదా. దీని యొక్క ఏఎంయు ఎంత ఉంటదంటే 1.00727 AMU. 1.00727 AMU అనేది ప్రోటాన్ యొక్క మాస్ అటామిక్ మాస్ యూనిట్స్ లో మనం మెజర్ చేస్తాం. మరి న్యూట్రాన్ కి ఎంత ఉంటుంది ఛార్జ్? 1.675 into 10⁻⁻24 గ్రామ్స్ లో న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్ కి ఛార్జ్ లేకపోయినా మాస్ ఉంటుంది. న్యూట్రాన్ కి ఛార్జ్ లేకపోయినా నో ఛార్జ్, కానీ మాస్ ఎంత ఉంటుంది? 1.675 into 10⁻⁻24 గ్రామ్స్ ఉంటుంది. 1.00865 AMU. AMU లో 1.00865 AMU అటామిక్ మాస్ యూనిట్స్ లో మనం న్యూట్రాన్ ని మెజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చార్జ్ మాస్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంది? నొటేషన్. ఓకే, నొటేషన్ మీన్స్ అంటే గుర్తు. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ అని మనం చెప్పుకున్నాం. మరి ఎలక్ట్రాన్ అని ప్రతిసారి మనం ఎలక్ట్రాన్ అని రాయం కదా, దాని టైం సేవ్ అవ్వదు. అప్పుడు మనం ప్రతి దాంట్లో రాయం కాబట్టి ఎలక్ట్రాన్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి దాన్ని ఒక గుర్తుగా చూపిస్తాం నొటేషన్ అని. అది ఎలా చూపిస్తాం? ఈ మైనస్ గా మనం నోటేట్ చేస్తాం ఎలక్ట్రాన్ ని. మరి ప్రోటాన్ ఎలా నోటేట్ చేస్తాం అంటే P ప్లస్ గా నోటేట్ చేస్తాం. మరి న్యూట్రాన్ ని N0 గా నోటేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చార్జ్ మాస్ అండ్ నోటేషన్ అయిపోయిన తర్వాత మనకి చార్జ్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ ఎంత ఉంటుందంటే -1.602 into 10⁻⁻19 కూలుంబ్స్ లో ఉంటది. 1.602 into 10⁻⁻19 కూలుంబ్స్ are 4.8 into 10⁻⁻10 ESU. What is the minus one? Minus 4.8 into 10⁻⁻10 ESU. ESU means ఏంది? ఇక్కడ AMU అంటే అటామిక్ మాస్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. మరి ESU means ఏంది? ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. AMU means అంటే అటామిక్ మాస్ యూనిట్స్ అన్నాం. మరి ESU అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. మరి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ -1.602 into 10⁻⁻19 కూలుంబ్స్ అయినప్పుడు మరి ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుందంటే +1.602 into 10⁻⁻19 కూలుంబ్స్. మరి ఓవరాల్ +4.8 into 10⁻⁻10 ESU electrostatic unit +4.8 into 10⁻⁻10 ESU. మరి ఇక్కడ న్యూట్రాన్ కి చార్జ్ ఉంటుందా అంటే చార్జ్, ఇక్కడ నో చార్జ్ అని చెప్పుకున్నాం కదా, అందువల్ల నో చార్జ్. ఓకే, నో చార్జ్. దిస్ రిలేటివ్ చార్జ్ చూసుకుంటే మనకి ఎలక్ట్రాన్ అనేది -1 గా చెప్పుకుంటాం రిలేటివ్ చార్జ్ లో. మరి ప్రోటాన్ ని +1 గా చూపిస్తే న్యూట్రాన్ ని నో చార్జ్ గా చూపిస్తాం. ఓకే, ఎలక్ట్రాన్ ని మనం ఎలా చూపించాం? -1, ప్రోటాన్ ని +1, మరి న్యూట్రాన్ ని నో చార్జ్. దీస్ ఆర్ ఆల్సో వన్ ఆటమ్ ఓన్లీ వన్ సింగిల్ ఆటమ్ తీసుకుంటే ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? దేర్ ఆర్ 3 ప్రాపర్టీస్ ఆర్ దేర్: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. Next, in any neutral atom, the number of protons are positive charge, and the number of negative charges are electrons. If in one neutral atom, ఏదైనా ఒక న్యూట్రల్ atom తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా పాజిటివ్ చార్జ్ కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా నెగటివ్ చార్జెస్ గానీ ఉంటే దాన్ని న్యూట్రల్ ఆటమ్ అంటారు. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ అటామిక్ నెంబర్.
అటామిక్ నెంబర్ ని మనం ఎలా డిపెండ్ చేయొచ్చు అంటే అటామిక్ నెంబర్. వాట్ ఈస్ అటామిక్ నెంబర్? మనం ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే మనకు ఫస్ట్ కావాల్సింది అటామిక్ నెంబర్. ఓకే, అటామిక్ నెంబర్ is defined as the number of protons are positive charge. The number of protons are positive charge, or the number of electrons are negative charges is a neutral atom is known as atomic number. ఏదైనా మనం ఒక ఆటమ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా పాజిటివ్ చార్జ్ ని లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా నెగిటివ్ చార్జెస్ ని కలిపి చెప్పడాన్ని ఏమంటారంటే మనం అటామిక్ నెంబర్ అంటారు. ఓకే, ద నెంబర్ ఆఫ్ protons are the number of electrons. The number of electrons is known as the number of protons are the number of electrons is known as atomic number. ఇది న్యూట్రల్ ఆటమ్ అంటే న్యూట్రల్ ఆటమ్ అంటే మనకి ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి, వాటిని మనం న్యూట్రల్ ఆటమ్స్ అంటాం. ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు number of electrons. The number of protons or the number of electrons is known as atomic number. Atomic number is represented as capital Z. Atomic number ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? క్యాపిటల్ Z తో రిప్రజెంట్ చేయొచ్చు. Atomic number is represented as capital Z. What is atomic number? The number of protons are positive charge or the number of electrons are negative charges is known as atomic number. Atomic number is represented capital Z. Next one, mass number is represented the sum of the number of protons and the number of neutrons is known as mass number. The sum of the protons and number of the neutrons is known as mass number. Okay, mass number is represented as capital A తో మాస్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తాం. మరి డెఫినేషన్ ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ ది ప్రోటాన్స్ అండ్ సమ్ ఆఫ్ ది న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? మాస్ నెంబర్ వస్తుంది. ఓకేనా? మరి క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ ప్రోటాన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ప్రోటాన్స్ అంటే జెడ్. అటామిక్ నెంబర్ అని వస్తుంది కదా, ప్రోటాన్స్ వస్తే ప్లస్ n neutrons, number of neutrons. Okay, next number of neutrons is equal to a minus z. Number of neutrons is equal to a minus z. Okay, మనం ఏదైనా ఎలిమెంట్ ని డిఫైన్ చేయాలనుకుంటే క్యాపిటల్ x తో డిఫైన్ చేయొచ్చు. an element is represented as z and a. x is an ఎలిమెంట్ అనే x అనుకుంటాం. x అనేది ఒక ఎలిమెంట్ అండ్ a is mass. z is atomic number. x అనేది మనకి ఇక్కడ ఎలిమెంట్, z అనేది అటామిక్ నెంబర్, a అనేది మాస్ నెంబర్. z is subscript, a is superscript. What is atomic mass number? The sum of the number of protons and the number of neutrons is known as mass number. Mass number is represented as capital A. A is equal to z plus n and number of neutrons is equal to a minus z. The element is represented as x subscript z and superscript a. X is an element and a is atomic number. Z is mass number.